ఏమైంది కావేరి? నువ్వు వెనక్కి తిరిగి ఎందుకు నిలబడ్డావు? అది వదిన గారు, తను సిగ్గుపడుతోంది. ఎంతైనా మీకు కాబోయే కోడలు కదా తను. పదమ్మా కావేరి, వెళ్దాం. అమ్మా ఆగు, ఒక ముఖ్యమైన విషయం మర్చిపోయాం. ఏంటి? పర్ఫ్యూమ్ కొట్టుకోవడం. పర్ఫ్యూమ్ కొట్టుకోవడమా? ఎందుకంటే అమ్మా, ఈ నిశ్చితార్థం ఫంక్షన్ కి ఎవరైనా కుక్కని గాని పిల్లిని గాని తీసుకొస్తే ఆ పర్ఫ్యూమ్ వాసన వల్ల అవి మన భూతాల వాసనని కనిపెట్టలేవు. నాన్న, అమ్మా, మీకు బాగా తెలుసు కదా మీరిద్దరూ లేకుండా నేను అస్సలు ఉండలేను అని. అయినా మీరు నాకు చెప్పకుండా దాచారు. నాకు పెళ్ళైన తర్వాత మీకు ముక్తి లభిస్తే నేను మిమ్మల్ని ఎప్పటికీ చూడలేనని. అందుకే నేను నిర్ణయించుకున్నాను, నేను పెళ్లి చేసుకోను. నేను ఇలాగే భూతంలాగే ఉంటాను. అమ్మా, అలా అనకమ్మా. చూడు, రోజు నువ్వు పడే బాధ, మా మీద నీకున్న ప్రేమ మాకు బాగా తెలుసు. కానీ నువ్వు ముక్తి పొందలేక రోజు మేం పడుతున్న బాధని నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు. మాకు ఈ భూతాల బతుకు నుండి, రోజు పడే బాధ నుండి ముక్తి లభిస్తుందమ్మా. చూడమ్మా, నీకు పెళ్లి చేయటం ఒక తల్లిదండ్రులుగా మా బాధ్యతమ్మా. నువ్వే చెప్పు, మా బాధ్యతను మేము నిర్వర్తించకూడదా? మాకు ముక్తి లభించకూడదా? నా మాట వినమ్మా. మా గురించి నువ్వు అస్సలు బాధపడకు. మాకు ముక్తి లభించినా కూడా నేను ఆ భగవంతుడి దగ్గరికి వెళ్ళి చెప్తాను, ఆయన్ని వేడుకుంటాను. భగవంతుడా, మా ఇద్దరికి మళ్ళీ జన్మించే అవకాశం ఇవ్వు. అది కూడా మేము నీ కడుపున పుట్టించమని. నీ కడుపున మేము మళ్ళీ పుడతామమ్మా. నా మాట వినమ్మా. మదర్ డాటర్, డాటర్ మదర్ అవుతుందన్న మాట. సంతోషమే కదమ్మా. వినమ్మా, ఒప్పుకోమ్మా, నిశ్చితార్థానికి ఒప్పుకో. సరే అనమ్మా. అమ్మా, నాన్న. అందరూ చూశారు కదా, నేను ముందే చెప్పాను. చెప్పిన మాట వినకపోతే ఇలాగే జరుగుతుంది. అరే, అమ్మకు ఉన్నట్టుండి ఏమైంది? పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని పెళ్లి చేసుకోడు. పెళ్లి కూతురు పారిపోయింది. తను ఎందుకు అలా మాట్లాడుతుంది? తన ప్రవర్తన చూస్తుంటే తనకేదో దెయ్యం పట్టినట్టు అనిపిస్తుంది. కమ్ ఆన్ ఓల్డ్ లేడీ. డాక్టర్ని పిలవమంటారా? చెల్లెమ్మ, మీ అందరికీ శుభవార్త. మా అమ్మాయి ఇప్పుడు జరిగే ఈ నిశ్చితార్థానికి ఒప్పుకొని వచ్చేస్తుంది. నా బంగారు తల్లి, రామరా. వచ్చేసింది. ముందు ఎందుకు వద్దన్నావు? నేను అదే ఆలోచిస్తున్నాను. జరగకూడదు అంతలో ఏం జరిగింది? కావేరి నిశ్చితార్థం జరగడానికి ఒప్పుకోలేదు. కేవలం ఆ భగవంతుడి దయ వల్లే సమస్య తీరిపోయింది. ఏమైందండి? మీరు నన్ను ఎందుకలా చూస్తున్నారు? నేనేం చేశాను? లేదు, అలాంటిదేమీ లేదు. అది నేను చెప్తాను చెల్లెమ్మా. నిజం చెప్పాలంటే నా బంగారు తల్లి కొంచెం ఎమోషనల్ ఫీల్ అయిందంతే. తల్లిదండ్రుల నుంచి ఆడపిల్లలు దూరం అయ్యేటప్పుడు ఎమోషన్ గా ఫీల్ అవుతారు కదా. ఏ ఆడపిల్లకైనా బాధగా ఉంటుంది, అది మీకు తెలియంది కాదు కదా. అది నిజమే, కాని అలాగే భర్తని కలవబోతున్నానన్న ఆనందం కూడా ఉంటుంది కదా. హ్యాపీనెస్ ఆఫ్ ద మీటింగ్ ఇంగ్లీష్ లో ఏమంటారు? కలవడంలో ఉన్న ఆనందం పెళ్ళైన తర్వాత కదా ఉంటుంది. చిన్నపిల్లకి అవన్నీ ఎలా అర్థమవుతాయి చెప్పు. నిశ్చితార్థం కార్యక్రమం కానివ్వండి. లవ్లీ, నిశ్చితార్థ పొంగరం తీసుకునిరా. ఆ డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరే పెట్టాను. హలో,
ఒకసారి నేను కూడా చూడొచ్చా ఎంగేజ్మెంట్ రింగ్ ఎలా ఉందో? వావ్, చాలా అందంగా ఉంది. మీ అంత అందంగా ఉంది. థ్యాంక్ యూ. లవ్లీ, రాధా కావేరీల జంట చాలా అందంగా ఉంది కదూ. నా ఉద్దేశంలో వాళ్ళకి పెళ్లి కానుకగా ఒక పెద్ద పోర్ట్రేట్ గిఫ్ట్ గా ఇవ్వాలి. అచ్చం ఇలా ఉండాలి, చూడు. ఎస్. కావేరి వాళ్ళ అమ్మా నాన్న అద్దంలో కనిపించట్లేదు, కానీ కానీ నేరుగా వాళ్ళ అద్దంలో. సత్య గారు, అది మీరు మీరు ఇది ఎంగేజ్మెంట్ రింగు కదా, దీన్ని ఇలా కింద పడేయకూడదు. తీసుకో లవ్లీ, తీసుకో తీసుకో. ఏమైంది లవ్లీ? నువ్వు వెళ్ళి వాళ్ళకి ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? నో. ఎస్ ఎస్ ఎస్. గుడ్. అయితే వెళ్ళు, వెళ్ళు చెప్పు. అమ్మా లవ్లీ, ఎంతసేపు అమ్మా? త్వరగా ఎంగేజ్మెంట్ రింగ్ తీసుకోనరా. తీసుకో, వెళ్ళు. నేను నేను తీసుకో, వెళ్ళు. అద్దం అబద్ధం చెప్పదు. లవ్లీ, ఏంటమ్మా అది? కొంచెం త్వరగా రా అమ్మా. లవ్లీ, ఏ లోకంలో ఉన్నావు? ఏమైంది? త్వరగా ఉంగరం తీసుకునిరా. లవ్లీ, నువ్వు ఉంగరాన్ని కూడా జాగ్రత్తగా తీసుకురాలేవా? అత్తయ్య, సారీ. అది పర్వాలేదులేండి, పొరపాటున పడిపోయి ఉంటుంది, కోప్పడకండి, వదిలేయండి. కానివ్వు బాబు, మా అమ్మాయికి రింగు తొడుగు. నిశ్చితార్థం ముహూర్తం దాటిపోతుంది కదా, కానివ్వండి. గోయింగ్ గోయింగ్ కానివ్వండి. అవును, మీరు చెప్పేది నిజమే. పదబాబు, కొత్త జీవితానికి తొలి అడుగు వేయి. అబ్బా తల్లి, నువ్వెక్కడ దొరకావే నాకు? బొమ్మలా చూస్తూ నిలబడ్డావు. ఏదో ఒకటి చెయ్యి ప్లీజ్. నిశ్చితార్థం ఆపు. తన వల్ల ఏమీ అయ్యేలా లేదు. ఇక నేనే ఏదో ఒకటి చెయ్యక తప్పదు. చిన్నమ్మగారు, నాకు చాలా సంతోషంగా ఉంది. ఇందాకటి వరకు ఎంత ఆత్రపడ్డాడు, ఇప్పుడేమో ఆడపిల్లలాగా సిగ్గుపడుతున్నాడు. రాధా గారు ఇప్పుడు ఉంగరం తొడిగేశారంటే నిశ్చితార్థం అయిపోయినట్టే. నేనేదో ఒకటి చేసి నిశ్చితార్థం ఆపాలి. లవ్లీ, నువ్వందరికీ ఏదో చెప్పాలనుకుంటున్నావని నాకు అనిపిస్తోంది. లేదు లేదు. లేదా? అవునా? అయితే చెప్పు. చూడు, కావేరి వరుడికి ఉంగరం తొడిగేసింది. నేను చెప్తాను. నీకు భయమేస్తుందా? లేదు. చెప్పు. అత్తయ్య, అది నేను. ఏమైపోయింది? ఏమైంది?
వదిన, నిశ్చితార్థం ఎలాగో అయిపోయింది, పెళ్లి కూడా త్వరగా చేసేయండి. ఆ అబ్బాయి చాలా స్పీడ్ గా ఉన్నాడండో. నిజంగానే చాలా తొందరగా ఉన్నట్టుంది. నీకు ఒక రహస్యం చెప్పమంటావు రాదా? పెళ్లి అనేది మిఠాయి లాంటిది. పెళ్లి చేసుకునేవాడు బాధపడతాడు, పెళ్లి చేసుకునేవాడు బాధపడతాడు. మీరే చూడండి, చికెన్. మమ్మల్ని క్షమించండి బావగారు, మేము హౌస్ షిఫ్టింగ్ చేసేటప్పుడు కావేరి జాతక చక్రం ఎక్కడో మిస్ అయింది. ఇప్పటికిప్పుడు అది మేము తెచ్చివ్వలేము. పోయిందండి. ఈ జాతకం ఎవరో ఒక అద్భుతమైన వ్యక్తిదై ఉంటుంది, లేకపోతే ఈ వ్యక్తి చనిపోయి ఉండాలి. మీరందరూ మమ్మల్ని క్షమించాలి. మాకు కుక్కలంటే చాలా చాలా భయం. నేను మిమ్మల్ని చూసినప్పుడు మీ మొహం తెల్లగా పాలిపోయినట్టుంది. కళ్ళు ఎర్రగా ఉన్నాయి, భయంకరంగా ఉన్నాయి. ఏ లవ్లీ, ఏమైంది? చెప్పు లవ్లీ, ఎందుకంత భయపడుతున్నావు? అక్క, అది అది అక్కడ అద్దంలో, అద్దంలో ఏమైంది? ఓరు భగవంతుడా, తను నన్ను అలా చూస్తుంటే నా గొంతులో మాట నా గొంతు దాటి బయటికి రావడం లేదు. ఈ సత్య నన్నే కనిపెడుతూ ఉంది. వీళ్ళిద్దరికి ఇప్పుడు ఎలా చెప్పాలి? ఏమైంది? ఏదో ఒకటి చెప్పు. అది అది ఏమైంది లవ్లీ? అది కమాన్ ఎవ్రీబడి, త్వరగా రండి, అందరూ ఫోటోలు తీయించుకుందాం. వెరీ గుడ్ ఐడియా. వెరీ 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 గుడ్ ఐడియా. ఏదో ఒక హడావిడి ఉండాలి కదా, అందుకని ఇప్పుడు అందరం ఫొటోస్ తీసుకుందాం. కొత్త జంటతో కలిసి అందరం తీసుకుందాం. ఆఫ్ కోర్స్, వై నాట్? అందరికన్నా ముందు కొత్త జంట. కూర్చోండి 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 కూర్చోండి. నాన్నగారు ఇలా రండి. చూడు గాయత్రి, వెంటనే ఇప్పుడు మనం ఏదో ఒకటి చెయ్యక తప్పదు, లేదంటే అందరికి మన గురించి నిజం తెలిసిపోతుంది. ఏది బాబు, ఒకసారి చూడ నీవు. ఏ కంపెనీ కెమెరా ఇది? ఒకసారి చూడు నీవు. చాలా బాగుంది, చాలా మంచి కెమెరా. నాకు చిన్నప్పటి నుంచి ఫోటోలు తీయడం. అయ్యో, ఈయన నా కెమెరా పగలు కొట్టేశారు. ఓ, పొరపాటున చేయి జారింది, సారీ అండి. దీని ఖరీదంతో నేను ఇస్తాను మీకు. ఏంటండి మీరు ఎంత పని చేశారు అంకుల్? ఆయన గారి కెమెరాని పగలు కొట్టేశారా? తీసుకోండి బాబు, మీరు ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నా దగ్గర ఒక మంచి కెమెరా ఉందిలేండి. మరీ ఇంత కొత్త డిజిటల్ కెమెరా కాదు, కానీ రీల్ లోడ్ చేస్తే చాలా బాగా ఫోటోలు తీయచ్చు. మీనాక్షి మా గదిలో దాచినట్టుంది, నేను వెళ్ళి తీసుకొస్తాను. తప్పకండి. చూసారా మా కిట్టు గారికి ఎంత సమయస్ఫూర్తో? ఈసారి రాని అతను చెప్తాను. సైడ్ సైడ్ వచ్చేసాను ఇదిగోండి వచ్చేసాను. వారేవా, నేను చెప్పిన ఆ కెమెరా ఇదే. ఇదిగో ఫోటోగ్రాఫర్ గారు, రండి రండి, దీంతో ఫోటోలు తీయండి. ఒక్క నిమిషం. ఇదిగోండి ఫోటోగ్రాఫర్ గారు, మా అమ్మాయి ఎంతో అందంగా కనిపిస్తోంది కదా బ్యూటిఫుల్ గా ఇంగ్లీష్ లో. మీరు సైడ్ జరిగితే నేను ఫోటో తీస్తే కదా అరే, తెలుస్తుంది. అమ్మాయి బాగుంటేనే కదా మీరు ఫోటోలు తీయాలి. అయినా ఈ పాటికే తన ఫోటో అందరి కళ్ళల్లోనూ ఉంది, ప్రింట్ అయిపోయింది ఇంగ్లీష్ లో. కరెక్ట్ గా చెప్పారు, కళ్ళలో ప్రింట్ అయిపోయింది. కానీ అందరి కళ్ళల్లో కాదు, రాధా అన్నయ్య కళ్ళలో మాత్రమే. మిగిలిన వాళ్ళందరి కోసం ఫోటోలు తీయాల్సిందే కదా. మీరు ఇలా రండి, తనని మీరు ఫోటోలు తీయండి. తప్పదా? అంత ఇంపార్టెంటా ఇంగ్లీష్ లో? అవునండి, తప్పదు, చాలా ఇంపార్టెంట్ కూడా. అవును గాయత్రి,
ఈ ఫోటో తీసుకోవడం చాలా అవసరమా? ఒక్క నిమిషం ఉండు బాబు. ఈ ఫోటో తీసే అదృష్టం నాకు మాత్రమే కలగాలి. కూతురు నిశ్చితార్థాన్ని పురస్కరించుకొని ఈ ఆనంద సమయంలో అమ్మాయి తండ్రిగా అమ్మాయికి కాబోయే అత్తవారింటి గ్రూప్ ఫోటో తీయడం, ఇలాంటి అదృష్టం మళ్ళీ మళ్ళీ రాదు కదా నాకు. పర్వాలేదులేండి. నేనే తీస్తాను ఫోటో, నేనే. లవ్లీ నువ్వు కూడా ఇలారా ఫోటో దిగుదు గాని. కార్తీక్ తను తీసుకురా బాబు. లవ్లీ వాట్స్ రాంగ్ విత్ యూ? ఇలా దూరంగా ఎందుకు నిలబడ్డావు? పద ఫోటో దిగుదు గాని. కార్తీక్, నేను నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి. అరే లవ్లీ, ఏమైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం, ముందు పద. లేదు లేదు కార్తీక్. అయ్యో లవ్లీ పద. కార్తీక్ నుంచి ఆయన బావగారు మీరెందుకు ఫోటోలు తీయటం? మీరు రండి, మీరు కూడా ఫ్యామిలీలో మెంబరే కదా, అది ఫ్యామిలీ ఫోటోగ్రఫీ. రండి రండి. అన్నయ్య, ఆవ్! ఏంటన్నయ్యా మీరు చేస్తున్న పని? నేనే చేశాను. ఏం చేశారా? వియ్యంకులకి ఎప్పుడైనా కాదని చెప్పొచ్చా? చెప్పకూడదు. వదినా నువ్వు కూడా ఇలా రా, ఇలా రా. వియ్యంకులు ఏమడిగినా కాదనకూడదు. వాళ్ళు మగపెళ్లి వాళ్ళు, వాళ్ళ కోపం వస్తుంది కదా. మీ కోపం వస్తుంది కదా. అవునవును, కోపం వస్తుంది కదా బావగారు. రండి రండి. ఆ ఓకే, మీరు వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. నేను తీస్తానులే సత్య. అయ్యో అలా కాదు వదినా, మీరిద్దరు వెళ్ళండి వెళ్ళండి. ఇప్పుడు నేను మీ అందరినీ ఫోటో తీస్తాను. ఓకే ఎవ్రీబడి, చీజ్, స్మైల్. వన్ సెకండ్, ఫోటోగ్రాఫర్ ఇలా రండి, నన్ను కూడా ఫోటో తీయండి. ఇదిగో తీసుకోండి, కమాన్, స్మైల్. రెడీ. అసలు ఇది ఎలా సాధ్యమవుతుంది? అద్దంలో అందరూ కనిపించారు, కానీ వాళ్ళు మాత్రం అద్దంలో కనిపించలేదు. అసలు వాళ్ళెవరు? ఒకవేళ వాళ్ళ లేదు లేదు లేదు, ఓరు భగవంతుడా, ఈ ఆలోచనలతో నాకు పిచ్చెక్కిపోతుంది. ఓరు భగవంతుడా, నేను ఇంతవరకు ఎప్పుడు ఇలా భయపడలేదు. నిజంగానే నాకు చాలా భయంగా ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? నేను భయపెట్టడం వల్ల లాభం లేదు. నేను ఈ విషయం అందరికీ చెప్పేయాలి. అదే కరెక్ట్, నేను అందరికీ చెప్పేస్తాను. భలే వాళ్ళండి వదిన గారు. నేను చెప్పేది నిజమే వదిన గారు. ఇంత రుచికరమైన భోజనం నా జీవితంలో తినలేదు. మీ చేతి వంటను వచ్చిన వాళ్ళందరూ మెచ్చుకున్నారు. అయినా బామ్మగారు వదిన గారు ఇప్పుడేం చూశారు? ముందు ముందు మెహందీలోను సంగీత్లోను నేను ఎలాంటి వంటలు చేస్తానో చూడండి. డిఫరెంట్ డిఫరెంట్ డిషెస్ ఇంగ్లీష్ లో. అలాగా? అయితే మీరు ఏం వంటకాలు చేద్దాం అనుకుంటున్నారు? చల్లను మేము కూడా తెలుసుకుంటాం. మరీను ప్రియా. చూడు మిస్టర్, నేను యాంగ్రీ యంగ్ మ్యాన్ ని. నాతో స్నేహానికి చేయి చాచితే నా ప్రాణాలు ఇస్తాను, ద్రోహం చేస్తే ప్రాణాలు తీస్తాను. భగవంతుడా, ఇప్పుడు ఎలాగా? పైనేమో ఆంటీ ఉన్నారు, ఇక్కడేమో అంకుల్ ఉన్నారు. వీళ్ళెదురుగా అందరికి నిజం ఎలా చెప్పగలను? నేను ఏం చేయాలి? ఐడియా వచ్చింది. లక్కీ మున్నీలతో చెప్పి కార్తీక్ ని పక్కకి రమ్మని పిలుస్తాను. అట్లీస్ట్ తనకైనా చెప్తే మంచిది. దొరికిపోయారు, పట్టుకున్నాను. ఇప్పుడు ఒక పని చేద్దాం. ఇప్పుడు నేను పరిగెడతాను, మీరు నన్ను పట్టుకోవాలి, సరేనా? ఒక నిమిషం ఇక్కడే ఉండండి. 1 2 3. మున్నీ, తను భగవంతుడా. ఏమైంది లవ్లీ? నువ్వెందుకు అంతలా భయపడుతున్నావు? అది అక్క, అది
అది ఏంటి ఏంటో చెప్పు. సభాష్ బావ గారు, మీకు ఆస్కార్ ఇచ్చిన తక్కువేనండి. పెద్దవాళ్ళు మీ ఆశీర్వాదం ఉంటే చాలు నాకు. అరే నేను పెద్దవాడినా, మీరే పెద్దవాళ్ళు. అరే వీళ్ళు ఇంకా మేలుకునే ఉన్నారా? ఎప్పుడు పడుకుంటారు, ఎప్పుడు లేస్తారు? రేపు చాలా పనులున్నాయి. మెహందీ ఉంది, సంగీత్ ఉంది. నేను వెళ్ళి వాళ్ళని త్వరగా పడుకోమని చెప్తాను, సరేనా? ఆ తర్వాత నువ్వు చెప్పేది వింటాను. రా, ఇది కూడా ముఖ్యమైన పనే. మావయ్య గారు, చాలా పొద్దుపోయిందండి, త్వరగా వెళ్ళి పడుకోండి. లేదంటే మీ అబ్బాయిలందరూ ఆలస్యంగా లేస్తారు. ఇక మా పనులన్నీ ఎక్కడివక్కడే ఉండిపోతాయి. అవును, గౌరీ చెప్పేది కూడా నిజమే. ఆలస్యంగా నిద్రపోతే రేపు ఆలస్యంగా నిద్రలేస్తాం. పళ్ళన్నీ అలాగే నేను ఉండిపోతాయి. కూడా పద, డైలాగులు పద, చెప్పి పద. చెప్పి బాగా అలసిపోయా, నిద్ర వస్తుంది. పదండి అన్నయ్య. పద. గుడ్ నైట్ అన్నయ్య. గుడ్ నైట్. గుడ్ నైట్. అక్క అక్క మీతో కొంచెం మాట్లాడాలి. అరే మర్చిపోయాను, ఏంటో విషయం చెప్పు. అక్క అది కావేరి. కావేరా, ఏమైంది? అక్క అక్క అది తను. చూసావా, ఇప్పుడు తనకేం కావాల్సి వచ్చిందో. నేను వెళ్ళి చూస్తాను, తిరిగి వచ్చాక నువ్వు చెప్పేది వింటాను. వస్తున్నాను. అక్క నేను చెప్పేది కొంచెం విని వెళ్ళండి. మన ఇంట్లో భూతాలున్నాయి. భూతాలు.